స్తోత్రములైన అయా స్తోత్రాడా పూజాడా యేసు మీకు వందముల స్తోత్రం తండ్రి. ఉదయకాలమున మరి చక్కగా ఆరాధనలో మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి వందల స్తోత్రములైనా మరి చదివిన వాక్య లేఖనములను మీరు జ్ఞాపం చేసుకోండి అయా. వీటిలో మీరేమై ఉన్నారో మేము తెలుసుకొని గ్రహించి ప్రభా మిమ్మల్ని మిక్కిలి ఘనముగా ఆరాధించడానికి సహాయం చేస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి మీ దాసుని మీ కలువు చాట మరుగుపరిచి అయా మీ ఉన్నతమైన మాటల్ని ప్రభా తండ్రి మీ తలంపుల్ని మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి నడిపించవలసిన ప్రార్థిస్తూ వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని కూర్చి దేవునికి మహిమ పరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ ఆ పొలంలో గొర్రెలు కాచుకున్నటువంటి గొర్రెల కాపురులకి దేవుని దూత ప్రత్యక్షమై వారికి కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు చెప్పినటువంటి దేవదూత వాళ్ళు విన్నారు. ఆ మాటలన్నీ వాళ్ళు విని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఏం చేశారంటే తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునికి మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ దేవుని దూత ఏం చెప్పిందో కానీ ఆ దేవుని దూత చెప్పిన మాటలు విన్నటువంటి వాళ్ళు ఆ విన్నటువంటి మాటలను బట్టి వాళ్ళు చూసినటువంటి విషయాలను బట్టి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వాళ్ళు మహిమ చెల్లిస్తూ స్తోత్రం చేస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ వెళ్ళారు. కాబట్టి మనం అందరం కూడా ఈ ఉదయకాలమున ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా అయితే ఆరాధన చేశారో, ఏ విధంగా అయితే దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారో మనము కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అదేవిధంగా మహిమపరచవలసిన వారేమో ఉన్నాం, ఆరాధన చేయవలసిన వారేమో ఉన్నాం. మనం ఏం చెప్పారు చూడండి ఒకసారి. 11వ వచనంలో ఏముంటుందంటే చూడండి, 11వ వచనంలో దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే మీ కొరకు ఒకరు పుట్టి ఉన్నారు, మనందరి కొరకు ఒక శిశువు పుట్టి ఉన్నాడు. మన కొరకు, మనందరి కొరకు, సమస్త మానవాళి కొరకు, మానవ జాతి కోసం ఒక శిశువు పుట్టి ఉన్నాడు. అది సంతోషకరమైన విషయం. అది అటువంటి సంతోషకరమైన విషయాన్ని విన్నటువంటి గొర్రెల కాపరులు దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ వెళ్తూ ఉన్నారు. ఎందుకు పుట్టాడు ఆయన? మనం చాలా విషయాలు చెప్పుకుంటాం. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టు సెలబ్రేట్ క్రిస్మస్ అండి. మొత్తం ఈ ఎంటైర్ యూనివర్స్ ఎందుకు? కారణం ఏంటి? అంత సంతోషకరమైన మాట ఏంటి? ఎందుకు ఈ విశ్వం అంతా, ఈ ప్రపంచం అంతా ఎందుకు ఇంత ఘనంగా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా? కారణం ఏంటి? ఎవరికి లేనటువంటి గొప్ప ఆధిక్యతని, ధన్యతని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుక ద్వారా నీకు నాకు మనందరికీ దయచేశాడు. కాబట్టి ఈ రోజున ప్రపంచమంతా కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకుందాం ఒక్కసారి చూడండి. కీర్తన గ్రంథం చూసినట్లే 23వ కీర్తన 1వ వచనం నాన్న. 23వ కీర్తన 463వ పేజీలో ఉంటుంది. 23వ కీర్తన 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చాలు నాన్న. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు పుట్టాడంటే నీకు నాకు కాపరిగా ఉండడానికి పుట్టాడు ఆయన. అక్కడున్న గొర్రెల కాపరులు గొర్రెలు కాచుకుంటున్నారు. అక్కడున్న గొర్రెలకి కాపర్లు ఉన్నారు, కానీ ఆ గొర్రెలు కాచుకునేటువంటి కాపర్లకి మాత్రం కాపరు లేడు. కాబట్టి గొర్రెలమైన మనల్ని కాయడం కోసం, నీకు నాకు జీవితకాలం అంతా కాపరిగా ఉండడం కోసం ఆయన ఈ లోకంలోకి జన్మించడం జరిగింది. ఎలా పుట్టారంటే చూడండి, అక్కడే ఉంటుంది 2వ అధ్యాయంలోనే 12వ వచనం. ఎలా పుట్టాడు చూడండి ఒకసారి. ఓకేనా?
ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు, దానికిదే మీకు ఆనవాళ్ళు, ఒక శిశువు పొద్దిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పనుకొని ఉండటం మీరు చూచెదరని. ఎలా పుట్టాడు ఆయన అంటే ఒక పొత్తిగుడ్డలతో చుట్టబడి పుట్టాడు ఆయన. ఒక పశువుల పాకలలో ఒక తొట్టిలో పరుండబట్టి ఉన్నాడు ఆయన. ఎంతటి దినాది దీనముగా తగ్గించుకొని ఈ లోకంలోకి నీ కోసం నా కోసం ఆయన కాపరిగా పుట్టాడు. ఆయన కాపరిగా ఉండడానికి పుట్టాడు. ఆయన ఎవరంటే నీ నా జీవితాలకి, మన ఆత్మలకు కాపరి అయినటువంటి దేవుడు ఆయన. అదేముంటుంది, ఆయన మనకు ఆత్మలకు కాపరి అయినటువంటి దేవుడు. కాబట్టి అందుకనే దావీదు ఏమన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు. కాబట్టి ఆయన కాపరిగా ఉంటే మన జీవితంలో దేనికి లోటు ఉండదు. సమస్తమును ఆయన మనకి సమకూర్చి దయచేస్తాడు. ఆయన మనం పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా సమస్తాన్ని నీకు నాకు దయచేయడం కోసం, కాపరిగా ఉండడం కోసం, తండ్రి కుడిపావసన కూర్చోడం మహోన్నత భాగ్యం అని ఎంచుకోక ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రితో తనకున్న సహవాసాన్ని విడిచిపెట్టి దీనాది దీనంగా తగ్గించుకొని ఈ లోకంలోకి పుట్టాడు. ఆయన తగ్గింపు, ఆయన పుట్టుకలో ఏముంటుందంటే తగ్గింపు ఉంటుంది. ఎంతగా తగ్గించుకున్నాడంటే, సింహాసనంలో పరలోకంలో ఉండవలసిన దేవుడు పశువుల పాక దగ్గరకు వచ్చేసాడు. ఆయన సింహాసనం మీద కూర్చోవలసిన దేవుడు, స్తుతింపబడవలసిన దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడవలసిన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, నోటి మాటతో సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, తనకేం కావాలంటే సమస్తము తన చేతి దగ్గరికి వచ్చేటువంటి దేవుడు ఆ పశువుల పాకలో ఆ తొట్టిలోకి వచ్చేసాడు. ఆయన నీ కోసం నా కోసం కాపరిగా ఉండటం కోసం అంతగా దీనాది దీనముగా దీన మనసు కలిగి ఉండి, కనికరం కలిగి ఉండి, ప్రేమ కలిగి ఉండి ఆయన తగ్గించుకొని ఈ లోకంలో జన్మించాడు. ఆయన కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే, ఎంత దీన మనసు కలిగి ఉండి, వినయం కలిగి ఉండి, తగ్గించుకొని నీ కోసం నా కోసం కాపరిగా ఉండడం కోసం పుట్టాడు అన్నాం. కాబట్టి చూడండి, ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. ఎందుకు పుట్టాడు ఆయన? కాపరిగా ఎందుకు పుట్టాడు? మనం ఏమై ఉన్నామో చూడండి ఒకసారి. మన స్థితిని చూసి ఆయన కాపరిగా పుట్టాడు ఆయన. ఒకసారి చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం. ఒక్క నిమిషం, సారీ, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం. చూడండి, 17వ వచనం చూద్దాం ఒకసారి. 304 పేజీలో ఉంటుంది. అతడు ఇశ్రాయేల్ అందరూ కాపర్లేని గొర్రెల వలెను కొండల మీద చెదిరి ఉండట నేను చూచితిని, వారికి యజమానుడు లేడు. మనం ఎలా ఉన్నామంటే చెదిరిపోయినటువంటి గొర్రెలం. మనం చెదిరిపోయినటువంటి గొర్రెలం, కాపరి లేనటువంటి గొర్రెలం. మనం కాపరి లేనటువంటి గొర్రెలమైన మనకి ఆయన కాపరిగా ఉండటం కోసం పుట్టాడు ఈ లోకంలోకి. చెదిరిపోయినటువంటి గొర్రెలమైన మనకి ఆయన కాపరిగా ఉండడం కోసం పుట్టాడు. ఆయన యజమానుడు లేడు మనకి, మనం ఏలేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అటువంటి స్థితిలో ఉన్న మనకి ఆయన కాపరిగా ఉండడం కోసం పుట్టాడు. చెదిరిపోయిన గొర్రెలము, కాపరి లేనటువంటి గొర్రెలము, యజమాను లేనటువంటి గొర్రెలము, లేదా హింసింపబడుతున్నటువంటి గొర్రెలము మనము, ఏ దారి తెన్ను తెలియనటువంటి గొర్రెలం మనము, ఎటు పోతున్నామో, ఎటు పయనిస్తున్నామో, ఏం చేస్తున్నామో మార్గము తెలియనటువంటి గొర్రెలం మనము. అటువంటి గొర్రెలమైన మనల్కి మంచి కాపరిగా ఉండడం కోసం ఆయన ఈ లోకంలోకి పుట్టాడు. ఆయన నా జీవితాలకి, మన ఆత్మలకి గొర్రెలుగా కాపరిగా ఉండడం కోసం పుట్టాడు ఆయన. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. నేను సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. అక్కడ మోషే కూడా అదే మాట అంటాడు. చూడండి ఒకసారి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. నాన్న 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఒక నిమిషం నాన్న. సమస్త మానవులకు
మానవుల ఆత్మలకు దేవ, నీ నా ఆత్మలకు కాపరిగా ఉండడం కోసం వచ్చాడు ఆయన. ఆత్మల దేవుడు ఆయన. నీ నా ఆత్మలను బాగు చేయడం కోసం, సరిదిద్దడం కోసం వచ్చినటువంటి దేవుడు ఆయన. అందుకనే యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు. సమాజం ఎలా ఉందంటే, మనుషులు ఎలా ఉన్నారంటే, తప్పిపోయినటువంటి గొర్రెలం మనం అందరం కూడా, దారి తెన్ను లేనటువంటి గొర్రెలము, కాపరి లేనటువంటి గొర్రెలము, పాడైపోయినటువంటి గొర్రెలము, చెడిపోయినటువంటి గొర్రెలం మనం. అనేక దెబ్బలు తగిలినటువంటి గొర్రెలం మనం. దారి తప్పిపోయినప్పుడు మనకి అనేక దెబ్బలు తగిలినాయి. ఎటు పడితే అటు పోతే, ఏది పడితే చేసినప్పుడు మనకి దెబ్బలు తగిలినాయి. దెబ్బలు తగిలినటువంటి గొర్రెలం మనం. ఇలాంటి గొర్రెలమైన మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే, నీ నా జీవితంలో మంచి కాపరిగా ఉండి మన అందరిని బలపరచడం కోసం, మన ఆత్మలని ఉజ్జీవింప చేయడం కోసం, ఉద్ధరించడం కోసం, నీ నా జీవితాలని ఉద్ధరించడం కోసం పుట్టినటువంటి గొప్ప కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీ నా జీవితాలను ఉద్ధరించేవాళ్ళు, మన ఆత్మలను ఉజ్జీవింప చేసేవాళ్ళు, ఉద్ధరించేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరు. అందువలన చెడిపోయిన మన ఆత్మలని, పాడైపోయిన మన బ్రతుకులని ఉజ్జీవింప చేయడం కోసం, ఉద్ధరించడం కోసం పుట్టినటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా ఈ లోకంలోకి పుట్టాడు ఆయన. మంచి కాపరిగా పుట్టాడు ఆయన. కాబట్టి ఏ విషయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాపరిగా ఉంటాడో కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మంచి కాపరిగా పుట్టాడు. ఆ విషయం వినేటువంటి గొర్రెల వాళ్ళు ఏం చేస్తారంటే, ఆయన మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, అవే మాటలను వాళ్ళు మాట్లాడుకుంటూ స్తుతిస్తూ వెళ్తూ ఉన్నారు. ఏమి విన్నారు, ఎలా ఉన్నారో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 20వ వచనం నాన్న ఒకసారి చూడండి. ఒకసారి 13:20 209వ పేజీలో ఉంటుంది. గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే గొప్ప కాపరి. దానికి ఒక టైటిల్ పెట్టుకుందాం. ఆయన మన జీవితంలో ఎటువంటి కాపరి అయి ఉన్నాడో ఒక 4-5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక్కొక్క దానికి ఒక పేరు పెట్టుకుందాం, ఒక టైటిల్ పెట్టుకుందాం. హీ ఈజ్ ఏ గుడ్ షెపర్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు పుట్టాడంటే, దినాది దీనముగా తన మహిమను అక్కడ విడిచిపెట్టి ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలోకి ఎందుకు పుట్టారంటే నాన్న, అంత సంతోషకరమైన విషయం ఏమిటంటే మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఈ లోకములలో మంచి వాళ్ళు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. అటువంటి మంచి కాపరి నీ కోసం నా కోసం ఎందుకు పెట్టాడు? అందుకే ఏమంటాడంటే, గొర్రెల గొప్ప కాపరి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమాగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త యొక్క దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన సిద్ధం ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. చదివినట్లయితే నేను ఇక్కడ ఒక మంచి ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. నిత్యమైన నిబంధన సంబంధము రక్తం బట్టి మృతుల నుండి లేపిన. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను దేనికి నియమించుకున్నాడంటే పరిశుద్ధంగా జీవించడం కోసం నియమించుకున్నాడు ఆయన. నీవు నేను పరిశుద్ధంగా జీవించలేము. అయితే మన కాపరైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పరిశుద్ధంగా జీవించడం కోసం ఈ లోకంలోకి పుట్టాడు ఆయన. ఎలాగంటే అక్కడ నిత్యమైన నిబంధన సంబంధం రక్తం బట్టి, ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం బట్టి ఆయన ఈ లోకంలోకి ఎందుకు పుట్టాడంటే నీ కోసం నా కోసం రక్తం చిందించడం కోసం పుట్టాడు ఆయన. ప్రాణం పెట్టడం కోసం పెట్టాడు. వదుగు దేవపడిన గొర్రె పిల్ల వల్ల ఈ లోకంలోకి పుట్టాడు ఆయన. అంతకు మంచి గొప్ప కాపరి మనకున్నాడు ఆయన. నిబంధన రక్తం, అగ్రిమెంట్, ఇంగ్లీష్లో మంచి మాట అగ్రిమెంట్, ఒప్పందం చేశాడు మనతో, నీతో నిత్యం ఒక కాపరిగా ఉంటాను నేను. నిత్య నిబంధన, శాశ్వతమైనటువంటి నిబంధన నీతో నాతో చేసుకున్నాడు ఆయన. ఎలా చేసుకున్నాడంటే ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని కలువరిలో కార్చి చిందించి వెలకట్టి నీ కోసం నా కోసం ఆయన బలి అయ్యాడు ఆయన. ఎందుకంటే నీకు నాకు మంచి కాపరిగా ఉండడం కోసం. మన మరణం పాతులం కావాల్సినటువంటి వాళ్ళం.
నరక కూపానికి వెళ్ళవలసినటువంటి వారం. అందుకని ఇక్కడ ఏమంటారంటే మృతుల్లో నుండి లేపాడు. మృతుతుల్యమైనటువంటి జీవితాలు మనవి, పాపముతో కూడినటువంటి జీవితాలు మనవి, మరి నరక కూపానికి వెళ్ళవలసిన జీవితాలు మనవి. వాటిలో నుంచి లేపాడు ఆయన. ఎలా లేపాడంటే ఆయన నిత్య నిబంధనమైనటువంటి రక్తంతో, పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన మనల్ని ఆ మృతుల్లో నుంచి, మరణంలో నుంచి జీవంలోకి నడిపించాడు. అటువంటి మంచి కాపరి ఆయన. అందుకోసమే అటువంటి మంచి కాపరిగా ఉండడం కోసం, మనకున్నటువంటి ప్రతి పాప బంధకాల నుంచి విడుదల దయచేయడం కోసం, విమోచించడం కోసం ఒక మంచి కాపరిగా ఈ లోకంలోకి నీ కోసం, నా కోసం పెట్టాడు. ఆయన మంచి కాపరి అండి. అందుకోసం మనం దేవుని ఆరాధించాలి. రెండో విషయం చూద్దాం, చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం నాన్న. రెండు 25 నాన్న. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం ఇందాక మొదటి రాజుల గ్రంథంలో మనం చదువుకొని ఉన్నాం. మనం ఎవరమంటే ఒక యజమానుడు లేడు, మనకు ఒక అధ్యక్షుడు లేడు. మనం దారి తప్పిపోయినటువంటి గొర్రెలము. మనము ఆ దారి తప్పిపోయిన గొర్రెలకి ఒక దారిని, ఒక మార్గాన్ని చూపించడం కోసం ఒక మంచి కాపరిగా పుట్టాడు ఆయన. చూడండి, నేను దారి తప్పిపోయిన, మీరు గొర్రెల వల్లే దారి తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనాయంటే ఆత్మలను కాసేటువంటి కాపరిగా పుట్టాడు ఆయన. నీనా ఆత్మలను కాపాడేటువంటి నిత్య నూతన రాజ్యానికి వారసులను చేయడం కోసం, నీనా ఆత్మలు నరకానికి పాత్రలను కాకుండా ఉండడం కోసం ఆయన ఈ లోకంలోకి ఆత్మలను కాపాడేటువంటి కాపరిగా పుట్టాడు ఆయన. నీనా ఆత్మలకు భద్రపరిచేటువంటి, రక్షణ కవచంగా ఉండేటువంటి కాపరిగా పుట్టాడు ఈయన. మన వల్ల కాదు అది. మన ఆత్మలకి రక్షణ ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మన వల్ల కాదు అది. ఎందుకంటే మన ఆత్మ, మన మనసు ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పటికప్పుడు మోసం చేస్తూ ఉంటుంది, దారి తప్పిస్తూ ఉంటుంది, రకరకాల ప్రేరేపణలకి దారి చేస్తూ ఉంటున్నది. అయితే మన ఆత్మని, మన హృదయాన్ని భద్రం చేసుకోవాలంటే అది ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్ల సాధ్యమవుతుంది. అటువంటి ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని, మనసుని మంచి మార్గంలోకి, మంచి పద్ధతిలోకి దేవుని వైపుకి నడిపించడం కోసం, ఆయన వైపు తిరిగి జీవించడం కోసం ఆత్మల కాపురి ఉండి ఈ లోకంలోకి పుట్టాడు ఆయన. మొట్టమొదటి ఆయన మంచి కాపురి ఉండి, ఓకేనా, ఆయన ఏమన్నా రక్తం ద్వారా మన పాపంలో నుంచి, నరకంలో నుంచి తప్పించి నిత్య జీవిలో నడిపిస్తూ ఉన్నాడు ఆయన. మంచి కాపురి ఆయన. ఇక్కడ రెండవ విషయంకి వచ్చినట్లయితే ఆయన ఆత్మల కాపురి ఉన్నాడు. హీజ్ ఎ షెపర్డ్ ఆఫ్ స్పిరిట్. అతను ఆత్మల కాపుడే ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే మన ఆత్మలని పాపంలోకి పడిపోకుండా నడిపిస్తూ ఉన్నాడు. మూడో విషయం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నాన్న. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ పేజీలో ఉంటుంది, చూడండి ఒకసారి. 36వ వచనం నాన్న. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరియుందున వారి మీద కనికరపడి. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను చూసినప్పుడు, ఈ లోకంలోకి చూసినప్పుడు ఆయనకి మనం ఎలా కనబడ్డామంటే వేసిన సమూహం, వారు కాపరి లేని గొర్రెల వలె ఎలా కనబడ్డామంటే కాపరి లేని గొర్రెల వలె కనబడ్డాం. విసిగిపోయినటువంటి గొర్రెల వలె కనబడ్డాం మనం. ఎంతగా విసిగిపోయామంటే ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా అయితే బానిసత్వంలో మగ్గిపోయారో, విసిగిపోయారో, అలాగే విసిగిపోయినటువంటి జీవితాలు. అదే చూడండి ఒకసారి సంఖ్యాకాండం చూసినట్లయితే, నిర్గమకాండం చూసినట్లయితే చూడండి ఒకసారి. నిర్గమకాండం 1వ అధ్యాయం
నిర్గమకాండం 1వ అధ్యాయం 14వ వచనంలో చివరి చూడండి ఒకసారి. 14వ వచనం చూడండి ఒకసారి. 1:14. వారు ఇశ్రాయేలు చేత చేయించిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోను చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. విసిగిపోయారు వాళ్ళు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే హరాస్మెంట్ అంటారు. వాళ్ళు చిత్రహింసలు పెట్టారు వాళ్ళని. ఇక్కడ విసిగిపోయారని ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది, హరాస్మెంట్ అని ఉంటుంది. అంటే చిత్రవదకు గురి చేస్తారు వాళ్ళని. వాళ్ళు చేసే పనిలో నానా హింసలకు గురి చేస్తారు వాళ్ళని. విసిగి వాళ్ళు పెట్టేటువంటి హింసలకి, బాధలకి విసిగి వేసారిపోయినటువంటి జీవితాలు. మనం చెదిరిపోయి విసిగి వేసారిపోయిన జీవితాలు, చిత్రహింసలకు గురైనటువంటి జీవితాలు. అటువంటి జీవితాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కనికరము గల కాపరిగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఎలా పుట్టాడంటే ఆయన కనికరము కలిగిన కాపరి. ఆయన నా పట్ల విసిగిపోయిన ప్రాణాలని ఒకరిని ఓదార్చడం కోసం, సమాధానం దయచేయడం కోసం, నెమ్మదిని దయచేయడం కోసం నీ పట్ల నా పట్ల జాలి కలిగి, దయ కలిగి, కనికరం కలిగినటువంటి కాపరిగా పుట్టాడు ఆయన. అంతటి కనికరం కలిగినటువంటి కాపరి ఈ లోకంలో ఎవరు లేరు. అందుకని అక్కడ ఏమంటాడంటే వారి మీద కనికరపడి, అలాగా చిత్రహింసలు పడుతున్నటువంటి, విసిగి వేసాడినటువంటి, దారి తిప్పిపోయినటువంటి ఆ గొర్రెల్లాంటి మన మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు కనికరపడ్డాడు. ఆయన కనికరపడి, జాలిపడి, ఆయన కృప చొప్పున, కనికరం చొప్పున తానుగా దీనాదిగా తగ్గించుకొని ఈ లోకంలోకి ఆ పశువుల కష్టంలో ఆ పశువుల తొట్టులో ఆయన దినము నిర్మించాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన కనికరం కలిగినటువంటి కాపరి, మంచి కాపరి, ఆత్మల కాపరి. మూడోది ఆయన కనికరము గల కాపరి. ఎటువంటి కనికరం అంటే మనం పడేటువంటి ప్రతి చిత్రహింసల నుంచి, ప్రతి బాధల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి కష్టం నుంచి, ప్రతి వేదన నుంచి తప్పించి మనల్ని ఓదార్చేటువంటి దేవుడు, సమాధానపరిచే దేవుడు. చూడండి మార్కు సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చూడండి. 6:34 పేజ్ నెంబర్ 36, 36. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న సమూహం చూసినప్పుడు వాళ్ళు ఎలా కనబడ్డారంటే కాపరి లేనటువంటి గొర్రెల్లా కనబడ్డారు. ఒక దారి తెలియనటువంటి కాపరిలా కనబడ్డారు, గొర్రెలా కనబడ్డారు. ఎటు పోతున్నారో తెలియట్లేదు, వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియటం లేదు, ఏమి మాట్లాడుతున్నారో తెలియటం లేదు, ఎలా జీవిస్తున్నారో తెలియటం లేదు. ఒక పద్ధతి క్రమము లేనటువంటి వారు, ఒక నియమం లేనటువంటి వారు. వాళ్ళ మీద వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఏం చేశాడు ఆయన? అనేక విషయాలను బోధించాడు ఆయన. ఆయన బోధించేటువంటి కాపరి. ఆయన బోధించేటువంటి కాపరి. నీకు నాకు బోధించడం కోసం ఒక ఆయన క్రీస్తు మార్గాన్ని, ఆ జీవం గల మార్గాన్ని, ఆ నిత్యనూతన మార్గాన్ని బోధించడం కోసం పుట్టాడు ఆయన. ఆయన ఈ లోకములలో ఆ మార్గంలో నడిచి చూపించి ఆయన వెనకమాల మనం అనుసరించడానికి, ఫాలో కావడానికి ఆయన ఒక కాపరిగా పుట్టాడు ఆయన. ఆ పరలోకంలో ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి మనం ఫాలో అవ్వమని చెప్పచ్చు కదా, మనల్ని అనుసరించమని చెప్పచ్చు కదా. లేదు, ఆయన తగ్గించుకొని ఈ లోకంలోకి ఎందుకు పుట్టాడంటే ఒక మార్గాన్ని చూపించడం కోసం, ఒక విధానాన్ని చూపించడం కోసం. నీలాగా నాలాగా అతి సామాన్యమైన మానవునిగా పుట్టి ఎలాగ దేవుని మహిమపరచచ్చో, ఎలా నడవచ్చో, ఎలా జీవించచ్చో ఆయన చూపించాడు. ఆయన బోధించాడు. ఆయన నిన్ను నన్ను నిత్యము బోధిస్తూ ఉంటాడు. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువైపు మనం నడవాలి, ఏది మంచి మార్గము, ఏది చెడ్డ మార్గం, ఏది జీవ మార్గము, ఏది నరకానికి వెళ్ళే మార్గము, ఏది దేవుని మార్గము, ఏది అపవాది సంబంధమైన మార్గము, ఏది మహిమగల మార్గము, ఏది మృదుతుల్యమైన మార్గము, ఏ మార్గము తెలియనటువంటి మనము బోధించాడు ఆయన. బోధించేటువంటి కాపరి, నిత్యము బోధిస్తూనే ఉన్నాడు ఆయన.
నిత్యము బోధిస్తూనే ఉన్నాడు. నిత్యం మనకి ఆయన మాట వినింప చేస్తూ మన సన్మార్గాలు నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన బోధించే కాపరి, ఆయన మంచి గొప్ప కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన కనికరం కలిగిన కాపరి, ఆయన బోధించండి కాపరి. ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను చూడండి. ఓకే, 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నాలుగో వచనం నాన్న, 5:4 నాన్న. 5 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఈయన ఎవరంటే ప్రధాన కాపరి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి, మంచి కాపరి, కనికరమంగళ కాపరి, ఆత్మల కాపరి, నడిపించేటువంటి కాపరి, మనకు బోధించే కాపరి, ప్రధానమైన కాపరి. ఈ ప్రధాన కాపరి ఏం చేస్తారో తెలుసా? నీకు నాకు మహిమగల కిరీటం ఇస్తాడు. ఆయన ఈ లోకంలోకి ఎందుకు పుట్టాడంటే కాపరిగా నీకు నాకు మహిమగల కిరీటం ఇవ్వడం కోసం పుట్టాడు ఆయన. మనం పోగొట్టుకున్నాం. ఒక మాట చెప్పేస్తాను నేను. ఆదికాండంకి వెళ్ళినట్లయితే ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నాన్న, 8వ వచనం చూడండి. ఆ చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఒక నిమిషం అవుతామండి. వాళ్ళు చెదిరిపోయారు అక్కడ. ఆదాము అవలు పాపం చేసి చెదిరిపోయారు. అప్పటి వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళకి కాపరిగా ఉన్నాడు. ఆయన వాళ్ళని కాస్తూ ఉన్నాడు, వాళ్ళకి బోధిస్తూ ఉన్నాడు, వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు, వాళ్ళకి కాస్తూ ఆయన్ని నడిపిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఏమి బోధిస్తున్నాడు? ఇది ఈ ఫలాన్ని తినొద్దు, ఈ ఫలాన్ని తినండి, దీని జోలిపోవద్దు, దీని జోలిపోవండి అని పంచి చెడులన్నింటినీ బోధిస్తూ ఉన్నాడు. బోధించినప్పటికి కూడా, చెప్పినప్పటికి కూడా సర్పం ఏం చేస్తుందంటే అపవాది అవ్వ దగ్గరికి వచ్చి మోసం చేసి ఇద్దరిని దేవుని దగ్గర నుంచి దారి తప్పిపోయేటట్టు చేశారు. ఆదాము అవలు అక్కడ దారి తప్పిపోయినటువంటి గొర్రెలు వాళ్ళు, చెడిపోయినటువంటి గొర్రెలు వాళ్ళు, ఒక యజమానుని కోల్పోయినటువంటి గొర్రెలు, కాపరి లేనటువంటి గొర్రెలు. అప్పుడు దాకా ప్రభువైన యేసుక్రీస్తు వారి కాపరి. ఎప్పుడైతే పాపం చేశారో దేవుని కాపుదల్లో నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. అపవాది యొక్క కాపుదల్లోకి వచ్చారు వాళ్ళు. అపవాదికి సంబంధమైన వారుగా మారిపోయారు. ఆ తర్వాత వచ్చినప్పటికీ 17-18 వచనాలకు వచ్చినాక వాళ్ళు ఎన్నో తిప్పలు పడ్డారు, వాళ్ళు శ్రమ పడ్డారు, చెమట వచ్చి వ్యవసాయం చేసి పండిస్తున్నారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. అయితే కాపరి లేనటువంటి మనము ఆదాము అవల యొక్క తాలూకా, వారి వంశానికి చెందినటువంటి, వారి తాలూకా అయినటువంటి, మన పితరులైనటువంటి వారి నుంచి మనము కూడా అలానే ఉన్నాం. ఎలా ఉన్నామంటే దారి తప్పిపోయిన గొర్రెలు మనం, ఓకే, కాపరు లేనటువంటి గొర్రెలు మనం, చెడిపోయినటువంటి గొర్రెలు మనం, దారి తెలియని గొర్రెలు మనం, మరణానికి పాత్రలు కావాల్సిన గొర్రెలు మనం. అలాంటి గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టడం కోసం ఈ లోకంలోకి దీనంగా తగ్గించుకొని పుట్టాడు. ఆయన తగ్గించుకొని మనల్ని ఆ మరణపు కోపంలో నుంచి తప్పిస్తున్నాడు. మంచి కాపురి అయి ఉన్నాడు ఆయన. మన ఆత్మలను కాస్తూ ఉన్నాడు, ఆత్మల కాపురి అయి ఉన్నాడు ఆయన. ఆయన మన ఎందుకు కనికరం కలిగి కనికరించి మనల్ని నిత్యం నడిపిస్తూ ఉన్నాడు ఆయన. మనకు బోధిస్తూ ఉన్నాడు. నీ కోసం నా కోసం ప్రధాన కాపరిగా ఉండి మహిమగల కిరీటం. అదేమంటారంటేనైనా ఎటువంటి కిరీటమో చూడండి ఒకసారి. వాడబారిన మహిమ కిరీటం పొందుదురు. ఆయన రాకడలో నీ కోసం నా కోసం మహిమగల కిరీటం, వాడబారిన కిరీటం ఇవ్వడం కోసం, ఆ నీతి కిరీటం ఇవ్వడం కోసం, ఆ జీవం కలిగినటువంటి కిరీటం ఇవ్వడం కోసం ఆయన ఈ లోకంలోకి కాపరిగా పుట్టాడు. ఆయనకున్నటువంటి ఆ మహిమా కిరీటాన్ని అక్కడ వదిలిపెట్టేసేసి, ఆయన కిరీటం అక్కడ పెట్టేసేసి ఆ కిరీటం నీకు నాకు ధరింప చేయడం కోసం ఈ లోకంలోకి దీనంగా ఆ పశువుల కష్టంలోనైనా ఒక కాపరిగా పుట్టాడు ఆయన నీ కోసం నా కోసం. అదే శుభవర్తమానము. అందుకే ఈ ప్రపంచమంతా కూడా సంతోషంతో ఎందుకు క్రిస్మస్ చేసుకుంటారంటే
ఈ లోకంలో నీ కోసం, నా కోసం, మనందరి కోసం నన్ను మన ఆత్మను కాసేటువంటి ఆ మహిమా కిరీటాన్ని దయచేసేటువంటి కాపురి ఎవరూ లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందుకే మనం దేవుని ఆరాధన చేయాలి. ఈ మాటలు విన్నటువంటి గొర్రెల కాపరులు దేవుని దూత దగ్గర నుంచి ఈ మాటలు వాళ్ళు చాలా సంతోషంతో, నా కోసం ఒక కాపురి పుట్టాడు, నన్ను కాసేటువంటి ఒక కాపురి పుట్టాడు, నన్ను నడిపించేటువంటి ఒక కాపురి పుట్టాడు, నన్ను రక్షించేటువంటి ఒక కాపురి పుట్టాడు ఆయన అనేటువంటి సంతోషంతో, ఆనందంతో, నా కోసం మహిమను దయచేసేటువంటి కాపురి పుట్టాడనే సంతోషంతో వాళ్ళు దేవుని మహిమపరుస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ వెళ్తూ ఉన్నారు. మనము కూడా ఈ ఉదయకాలం మనం దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించవలసిన వారేమో ఉన్నాము నాన్న. కాబట్టి ఆయన నీ కోసం, నా కోసం ఎందుకు పుట్టాడంటే కాపురిగా ఉండడం కోసం పుట్టాడు. విన్న మాటలను బట్టి మనం ఆరాధన చేద్దాం.